ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు అట్లా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు 7వ వేతన సంఘం అమల్లోకి ఉండగా ముఖ్యంగా 8వ వేతనం సంఘం అనేది త్వరలో అమల్లోకి రానుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగులకు కనీస జీతం కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేదానికంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏడాది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే చివరి కల్లా ప్రస్తుతం వేతన సంఘం గడువు ముగుస్తుంది కాబట్టి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాల్సి అయితే ఉంటుందన్నమాట. కానీ ఇప్పటికే వేతన సంఘానికి సంబంధించి అదేవిధంగా ప్యానెల్ కూడా ఏర్పాటు అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనూ ప్రకటించినప్పటికీ ఇంకా కమిటీ అనేది నియమించడం విధి విధానాల ఖరారు అనేది చేయలేదన్నమాట. సాధారణంగా వచ్చేసి ఆ కమిషన్ ఏర్పడిన తర్వాతనే రిపోర్టు సమర్పించేందుకు 12 నుంచి 18 నెలల వరకు సమయం అయితే పడుతుందన్నమాట. ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం జీతభత్యాలు పెరుగుతాయి. కనీసం పెన్షన్ 9,000 ఉండగా 8వ వేతన సంఘం కింద దీనిని నెలకు 25,000 రూపాయలు చేర్చే అంశాన్ని కూడా మరి కేంద్రం అని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది దాదాపు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక పలు రిపోర్టులు కూడా ఇంతే పెరగాలని సూచిస్తున్నాయి. ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్ అర్హత పొందే సర్వీస్ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని మరో ముఖ్యమైన వాదన కూడా వినిపిస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం మోడీ సర్కారు కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 8వ వేతన సంఘాన్ని విధి విధానాలు కేంద్ర కేబినెట్ ఆమోదించడం కూడా హర్షణీయమని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పేర్కొన్నారనమాట. ఉద్యోగులు చేస్తున్న కృషికి సరైన గుర్తింపు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. బుధవారం ఒక ప్రకటన కూడా పేర్కొంటూ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఊరటనిస్తుందని వేతన సవరణ ద్వారా వారి మరింత ఉత్సాహం పెరగడంతో పాటు సంస్థల పనితీరు కూడా ఉత్పాదకత పెరిగి ప్రజల్లో సేవల్లో మరింత నాణ్యత పెరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రజలు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రధాని మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల ధన్యవాదాలు కూడా తెలిపారనమాట. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో జరిగిన 7వ పిఆర్సీ కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా 2006లో 6వ పే రివిజన్ కమిషన్ పోలిస్తే ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2006లో పిఆర్సీ కనీస వేతనం 7,000గా ఉండగా 2016 నాటికి 7వ పిఆర్సీ 2.5 రెట్లు పెంచి కనీస వేతనం 18,000 పెంచారని చెప్పేసి మొత్తం మీద 8వ పిఆర్సీ ద్వారా మరిన్ని మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ నిర్ణయంతో 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 65 లక్షల పైగా పెన్షన్లకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించడం జరిగిందనమాట. ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట.